సో మన 30 years సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ ఇక్కడ చూడు నీ బయోపిక్ మొత్తం రాసావా? ఏం వండర్స్ చేసావయ్యా నువ్వు. ప్రపంచంలో 7 వండర్స్ అన్నారు కానీ నీ వండర్స్ అయితే నా అర్థం 700 800 777 నీ బయోపిక్ మొత్తం అయిపోయింది. కొంతమంది ప్రముఖులు పిలిచి పుస్తకాన్ని ఓపెన్ చేస్తాం. ఆవిష్కరణ ప్రోగ్రామ్ కూడా పెట్టారు మీరు. పెట్టాం. లెట్ మీ వెల్కమ్ ప్రసాద్ అండ్ టీమ్. ఆలస్యం చేయొద్దు. ఇంక ఎప్పుడని వెయిట్ చేస్తున్నా మా అన్నయ్య, మా బయోపిక్ దేవుడు. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అన్నయ్య. అన్నయ్య ఒకసారి లాగు. దీన్నే ఇంతలో లాగే ఉంటే ఇంకా చీకటితో పోరాటం. చీకట్లో వద్దంటావు, వెన్నెల్లో తిక్కంటావు, ఎందమ్మో ఎట్టమంటే తెట్టమంటావు. చూశారు కదా ఈ చీకటితో పోరాటం బుక్. ఈయన రాత్రింబవళ్ళు చేసినవన్నీ అతను రాత్రింబవళ్ళు కష్టపడి రాశాడు. ఈ రోజు ఆ బుక్ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది ప్రముఖులు దీని గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దానికన్నా ముందు అన్నగారికి సన్మానం చేసిన తర్వాత ఒక్కొక్క పేజీకి నేను పెన్నులో వింకు చిందిస్తే అన్నయ్య ఏం చిందించాడు. ఫస్ట్ అన్నయ్య గారికి సన్మానం చేసుకున్న తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అన్నయ్య ఎక్కడ కూర్చోవాలి మీరు? ఏంటి ఎక్కడ కూర్చోవాలా? ఈ సన్మానం పడుకోండి, ఫస్ట్ కూర్చోడం కాదు. పడుకోండి సార్, కొత్తగా ఉంటది. అన్నయ్య గారు ఈ జ్యోతిని ఆర్పేయండి. పడుకోవడం ఏంటండి? కూర్చొని ఎవరికైనా చేస్తారు. కాదే సన్మానం అంటే షాలు కప్పుతారు, దుప్పటి కప్పడం ఏంటి? మేమేం కొత్తగా కప్పలా, నువ్వు కప్పినే తెచ్చి కప్పాం. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. అన్నయ్య మీకోసం ఒక సర్ప్రైజ్. ఏంటి? హెల్మెట్ వాడండి అన్నయ్య, హెల్మెట్ వాడండి అన్నయ్య. కాదన్నయ్య మీరు చాలా దూర ప్రయాణాలు చేస్తారు కదా, హెల్మెట్ వాడండి మంచిదని చెప్తున్నాను అన్నయ్య. ఏమయ్యా ఎవరన్నా మెమెంటో ఇస్తారు ఏదన్నా సన్మానం అని చెప్పనంటే? అదే నీ మొమెంటో. అన్నయ్య గురించి ఏమనుకుంటున్నారో 2 ముక్కలు నౌకరాజు గారు మాట్లాడతారు. ఇతని గురించి ఏం చెప్తావు? ఒక్కసారి అలవాటు చేసుకున్నావంటే ఈ మనిషిని మర్చిపోలేం. ఈయన ఒక వ్యసనం. నైట్ అయితే వేస్తాడు ఆసనం. ఒక రోజు పార్కు దగ్గర ఒక నన్ను అడిగాడు, ఏంటి మీ సుధీర్ అన్నయ్యకి ఎంత పొగరు అని. అప్పుడు నేనేమన్నానంటే, అవును అన్నయ్యకి పొగరే. ఎంత పొగరంటే కృష్ణకాంత్ పార్కు లో పొదలు ఊగుతున్నప్పుడు ఎంత పొగరుంటుందో అంత పొగరుందని చెప్పా. కుకట్పల్లి మెట్రోకి ఎంత పొగరుందో అంతకంటే ఎక్కువ పొగరుందిరా లఫూట్ అని చెప్పా. నా ప్రసంగం ముగిసి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సుధీర్ గారి గురించి చెప్పాలంటే ఆయన జర్నీ గురించి చెప్పాలి. ఎప్పుడు సుధీర్ బుక్ అయ్యేవాడు. ఈసారి ఆయన స్టోరీ ఒక బుక్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అతను ఒక అలుపెరగని బాటసారి. ఇండస్ట్రీకి ఒక ఊపుదామని వచ్చాడు, కానీ అప్పుడప్పుడు రోడ్డు పక్కన కార్లు ఊపుతా ఉంటాడు. అతను చాలా మంచి మనిషి, ఎక్కువగా ఉంటాడు ఏసీ, కానీ పట్టుకోలేకపోయింది ఏసీసీ. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ గారు. దేవుడు కోపడ్డాడని మనం గుడికి వెళ్ళడం మానేస్తావా? అమ్మ తిట్టిందని అన్నం తినడం మానేస్తావా? నన్ను తిట్టే హక్కు ఆయనకుంది, భరించే హక్కు నాకుంది. ఆయన గురించి ఒక విషయం చెప్తా. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు, కానీ అస్తమయం అంటే తెలియని ఒకే ఒక్క సూర్యుడు నా సూర్యుడు. అట్లాంటి గొప్ప మహానుభావుడు నా దేవుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితాంతం నీ భక్తుడిగానే ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య నీ మీద బుక్ రాశాను, నీకు సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికింది. కూర్చోండి ఒకసారి. అంటే నేను బ్లేమ్ అవ్వకూడదు కదా, అందు గురించి.